సేవకుడు ఎలా ఉండాలి, సంఘం అంటే ఎలా ఉండాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి, ప్రభా పరిశుద్ధముగాను నిష్కలంకముగాను ఉండాలి, భార్యలు తమ భర్తలకు విధేయత చూపించాలి. ప్రభువాతలనైనా ఆ విధంగా చక్కని సందేశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి ఈ స్తోత్రం తెలియపరుచుకుంటున్నాం. వాక్యాన్ని మా హృదయంలో పదిలముగా భద్రముగా ఉంచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుకొని కుటుంబంలో ప్రభువాతలను కట్టే కృపను దయచేయమని ఈ నూతన గురువులను ప్రభువాతలనైనా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మా ప్రభు రక్షకుడైన నజరుడు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. శివానగర్ వాస్తవ్యులైన దాదిపోగు కిషోర్ బాబు, కావలి టౌను వెంగళరావు నగరు కాపురస్తులు దావులూరి కొండయ్య, అలాగే పుష్పమ్మ గారి యొక్క కుమార్తె ప్రసన్న మరి పరిశుద్ధ వివాహమును జరిగించమని మన ముందు నిలబడి ఉన్నారు. మరి ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం మనం జరిగిస్తున్నాము. దయచేసి గమనించండి పిల్లారా. మన నిలిచి ఉన్న మరి వినయ్ ప్రసన్నని పరిశుద్ధ వివాహంలో జతపరచబట్టకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా దీన్ని ఆశీర్వదించెను. కానాను ఊరిలోని వివాహమునకు హాజరవనిచే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని కొరతను తీర్చెను. అపోస్తలుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకును మర్మంతో కూడిన ఏకత్వత, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరూ ఏక శరీరమైందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కావున ఎవరునూ దీనిని శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకున్నట్టుకై ఆలోచన లేకుండా సులకనగా నుంచి చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవుని అంగీకారంగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశమును తలపోయిస్తూ వివాహమునకు పూనుకొనవలెను. వివాహ ఉద్దేశములు ఏమనగా కలిమియందును లేమియందును పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయింపబడినది. దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ఉపయోగించినట్లు వివాహము నిర్ణయింపబడినది. కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయింపబడినది. వివాహము ఘనమైనదిగా ఎంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఇక్కడున్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీద ఎప్పటికీ ఊరుకొనవలెను. రైట్, అందరూ మౌనంగా ఉన్నారు. సరే, మళ్ళా ఇలా అడుగుతాను. ఈ వివాహం మాకు ఇష్టమే అనేవారు మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించవలసిందిగా కోరుచున్నాం. మీ అందరూ చేతులు పైకి ఫోటో తీయగలిగే వాళ్ళని పోతున్నారు. మీ చేతులు మోక్షం వచ్చింది. రైట్, అందరూ సంతోషంగాక మరి విధంగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడరని వారి వివాహం యథావిధిగా నుండదని మీరు బాగుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు మీరిద్దరూ ఉత్తరం ఇవ్వవలెను గనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలెనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను.
వినయ్ నువ్వు చెప్పు, నువ్వు గమనించు. వినయ్ విను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహస్థితిలో కూడినట్టుకు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకాలం అంతయు ఈమెకి భర్తవై ఉండువా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహస్థితిలో కూడింటుకు ఈ పురుషుని నీ భర్తగాను చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకాలం అంతయు ఈయనకే భార్యవైందువా. వెరీ గుడ్. మరి ఇద్దరు స్పష్టంగా సంతోషంతో తమ దయచేసి అందరు గమనించండి, జాగ్రత్తగా చూస్తామనండి. దావులూరి పండయ్య. అయ్యా పండయ్య గారు, మరి కుమార్తె అమ్మాయి ప్రసన్న మీకేమవుతారు? కుమార్తె. మీ కుమార్తె అయిన ప్రసన్న ఇంతకాలం మీ అధికారంలో ఉన్నారు. ఈ రోజు నుంచి మీ అధికారాన్ని వినయ్కి అప్పగించాలి. అంగీకారమేనా? ఇష్టమేనా? సంతోషమేనా? రైట్, వెరీ గుడ్. అలాగే అయ్యా మీ పేరేంటండి? కిషోర్ బాబు. కిషోర్ బాబు గారు, మరి మీ కుమారుడు వినయ్ కాలము మీ అధికారంలో మీ రెక్కనీళ్ళలో పెంచబడ్డారు. వీరు ప్రసన్నని పెళ్లి చేసుకుని ఇద్దరు ఒక కుటుంబం అవుతున్నారు. మీకు సంతోషమేనా? సంతోషమే. అంగీకారమేనా? అంగీకారమే. ఇష్టమేనా? ఇష్టమే. ఇద్దరికి ఇష్టమేనా? ఇద్దరికి ఇష్టమే. పట్టించండి, చేతులు పట్టుకుని మన చేతులు కుడి చేతులు ప్రమాణాలు చెప్తా ఉంటారు. మీరందరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రమాణం చెప్తా ఉన్నా నాతో పాటుగా ఎటు చూసి చెప్పాలి? నువ్వు ఆయన వైపే చూస్తూ ఉండాలి, నువ్వు ఆమె వైపే చూస్తూ ఉండాలి. ప్రేక్షకులందరూ నీ వైపు చూస్తూ ఉంటారు. ఓకేనా? రైట్. మైక్ దగ్గర వినయ్ అను నేను, ప్రసన్న అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయించున్నాను. వైపే తన భార్య వైపే చూస్తూ స్పష్టంగా తెలియజేశారు. ఆమె కూడా దృష్టి పక్క పోకుండా ఆయన వైపే చూస్తా ఉన్నది. ఇప్పుడు కూడా నువ్వు కూడా అలాగే ఆయన వైపే చూస్తూ చెప్పాలి. ఓకేనా? రైట్. ప్రసన్న అను నేను, వినయ్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేనికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మీ ప్రమాణములను దేవుడు విన్నాడు, దానికి మేమందరము సాక్షులము. రైట్.
తన భార్య ముఖాన్ని ఆయనే ఫస్ట్ స్పష్టంగా చూసుకుంటారు. ఇప్పుడు వరకు ముసుగు వెనక ఉన్నది, ఇప్పుడు ముసుగును తొలగించి తన భార్య ముఖాన్ని తానే చూసుకుంటాడు. చూడు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేసి ఉన్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళ సూత్రమును నీచే ధరింప చేసుకుని ఉన్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పారిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. వెరీ గుడ్. మీరు జతపరిచిన ఆయన, మీరు జతపరిచిన వారు ఆ బిడ్డల మనసులో అది భవిష్యత్ జీవితం ఆశీర్వాదం. మీ వైపు చూస్తూ ముందు సాగేవారు వ్యక్తులను రావాల్సిన జీవనం తెలుసు. అన్ని విషయాలు ఘనత మహిమాపకం మీరు చేస్తున్నాను. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఈ భూమి మీద వర్తిల్లుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. దేవుని అడుగుజాడల్లో మీరు ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తూ దేవుని డాక్టర్ బెల్లిగ్రహం మహిపరిచే కుటుంబముగా ఆ కుటుంబంగా ఉండడానికి గృహ సహాయం చేయండి. సంఘానికి ఒక మంచి మాదిరిగాను, మీ నామానికి ఘనత మహిమతో చెడుగాను అనేక ఆత్మీయ కుటుంబాలకి ఆశీర్వాదకరముగా ఉండలాగిన ఈ నూతన వధువులను వారి కుటుంబ జీవితాన్ని మీరు ఆ రీతిగా ఆశీర్వదించమని వేడుకుంటున్నా. ఇరుపక్ష తల్లిదండ్రులను బంధుమిత్రులను నటని దీవించండి, ఆశ్రయించండి. ముందుకు జరిగించిన దైవ సేవకులందరినీ ఇతరు మీ ఆత్మతో నింపి మీరు ఆశ్రయించి బలపరిచి ప్రతి పనుల్లో వారు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండెను. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లలను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం చొప్పున ఈ దినం నుంచి వినయ్ ప్రసన్న భార్యాభర్తలని ప్రకటన చేయుచున్నారు. దేవుడు జతపరిచిన వీరిని ఏ మనుషులను వేరుపరచకూడదు. God bless you. నెంబర్ 3 వరుస నెంబర్ 17. 1872వ సంవత్సరపు 15వ యాక్ట్లోని 62వ సెక్షన్ ప్రకారము వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు టౌన్ శివానగర్ కాపురస్తులు శ్రీ దారిపోగు కిషోర్ బాబు యొక్క కుమారుడు వినయ్, వయసు 27 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా కావల్ టౌన్ ఎంగళరావు నగర్ కాపురస్తులు దావులూరి కొండయ్య యొక్క కుమార్తె ప్రసన్న, వయసు 26 సంవత్సరాలు. పరిశుద్ధ వివాహములకు సమ్మతించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరు భార్యాభర్తలను ఇందు మూలముగా ప్రకటించుతున్నాను. ఈ వివాహము నాచే. శ్రీ రాచపూడి నాగభూషణం రెసిడెన్సీలో
2023వ సంవత్సరము మే నెల 8వ తేదీన జరిపించబడినది. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఈ వివాహములకు సాక్షులుగా మరి తిరుపాలు గారు, తిరుపాలు గారు, ఎం శ్రీనివాసులు గారు సాక్షులుగా ఇంగ్లీష్లో సంతకాలు చేశారు. వరుడు వధువు డి వినయ్, ప్రసన్న డి ఇద్దరు ఇంగ్లీష్లోనే సంతకాలు చేశారు. వివాహ విషయాలైన నేను ఎం బాబురావుని నేను ఇంగ్లీష్లోనే సంతకం చేసి నా అధికార ముద్ర వేశాను. ఈ సర్టిఫికేట్ వీరికి బహుకరిస్తున్నా. మేమందరూ ఇంటూ ఉండగా నీకు ఇష్టమైన పేరు పెట్టి పిలిచి సర్టిఫికేట్ భద్రంగా దాచుకోమని నీ భార్యకి ఇవ్వాలి. మరి ఇష్టమైన పేరు పెట్టి పిలిస్తే మేమందరం వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పేరు పెడతావో ఇష్టమైన పేరుతో నచ్చిన పేరుతో ఏ పేరు ఇష్టమైన పేరుతో పిలిచి దాచిపెట్టి దైవజనులు సంఘ సభ్యులు దీవించుము 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 దివ్యముగా దీవించుము 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 దివ్యముగా ప్రభావం చట్టపరిచిన బిడ్డలు మీరు జీవించేవారు ప్రభావం మీ ఎవరు కూడా తండ్రి వారిని విడదీయకుండా వారిని చట్టపరిచి ఆశీర్వదించమని కోరుకుంటూ వారికి రావాల్సిన జీవన సమస్తము మీరు దయచేయాలి. ఇంతమంది దైవజనులు ప్రభావ బిడ్డ మీద చేపరించి ప్రార్థన చేస్తుండగా సాతాను దూరపరిచి ప్రభావ దైవజనులు ఇప్పుడు మాట్లాడి జ్ఞాపకం పెట్టుకుంది. వారి జీవితం సాధ్యంగా సాగిపోగలరు. నీ కృపాక్షములు సదాకాలంతో నడిపించడం కాక ఆమేన్. కుమారి కృపా పరిశుద్ధాత్మ కళ్యాణ సహా సమాధాన దీవెన ఇప్పుడు తోడుగా ఉండి ప్రవిత్య శ్రేష్ఠులు వర్ధిల్లుచు దేవుడిచ్చే సంతానాన్ని అందుకొని ఆయన రాజ్యం కొరకు పెంచడానికి సంఘానికి మూల స్తంభాలుగా సమాజానికి ఆశీర్వాదకరంగా వర్ధిల్లడానికి పరిశుద్ధాత్మ దేవుడే ఈ జంటను అభిషేకించి వినయ్ ప్రసన్నులను శ్రేష్ఠతలో అభిషేకించి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక ఆమేన్ ఆమేన్. హ్యాపీ
dating life and married life. God bless you. మరి సోదరి చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లితూ నా మంచి మెస్సియా నా జీవితమంతా అర్పితు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువనలేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లితూ నా మంచి మెస్సియా నీ సాక్షిగా నేను ఇలా జీవితునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ
కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలో రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము పగలో రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము దాచిన దేవా నీకే స్తోత్రము కలత చిందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చిందిన కష్టకాలమున
లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, పగలో రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యెర్మీయా 33వ అధ్యాయం 3వ వచనం. ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. యెహోవా ఎదుటను ఆదాము దాగిన, యెహోవా ఎదుటను ఆదాము దాగిన, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా జనమూల శబ్దము, జలమూల శబ్దము,
శబ్దము బలమైన ఉరుములతో జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో కలిసిన స్వరము పిలిచిన యేసు కలిసిన స్వరము పిలిచిన యేసు పిలిచిన పిలుపును నీ వింటివా పిలిచిన పిలుపును నీ వింటివా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా యేసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగా ఈనాడు నీవును ఈ స్వరము వినగా